ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది. నోట్ల ప్రకారం హిట్ అయింది. సినిమా మొత్తం ఎండ్ అయిపోయినా కూడా ఓపెన్ ఎండింగ్ సినిమా ఇది. వీడియో లాస్ట్ వరకు చూడండి, అద్భుతమైన డీటెయిల్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తుంటే ఎస్ గామి మూవీ మైక్రో డీటెయిల్స్ వీడియో ఇది. ఇంకా ఛానల్లో చాలా సినిమాల మైక్రో డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే, అనుకోకపోయినా కంటెంట్ నచ్చితే యూ కెన్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. కాస్ట్ నంబర్ అక్కడే ఆగిపోయింది, చాలా రోజుల నుంచి మూవ్ అవ్వట్లేదు. సరే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 1, సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అదే సెప్టెంబర్ 2018లో క్రౌడ్ ఫండింగ్ తో స్టార్ట్ అయింది కదా. అలా ఫండింగ్ చేసిన వాళ్ళందరి పేర్లు, నేమ్ లేకపోతే వాళ్ళ నంబర్స్ ని స్టార్టింగ్ లో ఇక్కడ చూపించారు. దే ఆర్ లోయల్ టు దేర్ పీపుల్ హూ గేవ్ దెమ్ మనీ. ఇది చూసిన తర్వాత నాకు ఈ డైలాగ్ గుర్తొచ్చింది. మనం ఎక్కడున్నాం అనేది కాదు, ఎక్కడి నుంచి వచ్చాం అనేది గుర్తుండాలి. టెంప్లెట్ వేరైనా డైలాగ్ రేరు, అంటే అది నాదే. సరే నెక్స్ట్, ఇలా ఇంట్రో కార్డ్స్ పెడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎవరో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సినిమా తర్వాత పాటలో వచ్చే సీన్ ఇది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ తెలుసుగా నీకు. ఉమా వాళ్ళమ్మ చనిపోయిన రోజు, ఉమా కోసం విలేజర్స్ వచ్చిన రోజు, చంద్రముఖి లక్ష్యం నెరవేరే రోజు. అంటే అదే షాక్ లో శంకర్ ఉంటాడు, అండ్ అదే శంకర్ బ్రెయిన్ లో రీప్లే అవుతుంటది ఇక్కడ అనేది స్టార్టింగ్ లో చూపించారు. ఇలా అలానే ఇదొక కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు, యాక్చువల్ డీటెయిల్ కూడా అయి ఉండొచ్చు, లేదా జస్ట్ ఊరికే నేనే ఎక్కువ ఆలోచిస్తుండొచ్చు. బట్ ఒక సిమిలారిటీ ఉంది సినిమా స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో. అదేంటంటే స్టార్టింగ్ లో ఇలా కడుపు మంటతో హట్ కి మంట పెట్టేస్తారు వాళ్ళు. సో దీని నుంచి బయటపడటానికి ఇలా కొడుతూ అవుట్ సైడ్ పడిపోతాడు. దీనికి ప్యారలల్ గా క్లైమాక్స్ లో ఐస్ లో ఇక్కడ దాక్కొని ఉంటాడు, అండ్ ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటాడు, ఎందుకంటే అక్కడ సింహం వచ్చేస్తుంది అని. సేమ్ ఇలానే కొడుతూ బయట పడిపోతాడు, కాకపోతే స్టార్టింగ్ లో అక్కడ ఫైర్ ఉంది, ఇక్కడ ఐస్ ఉంది, అంతే డిఫరెన్స్. అండ్ శంకర్ కి ఎవరైనా టచ్ చేసినప్పుడు అతనికి ఎంత పెయిన్ ఉంటుందో విజువల్ గా చూపించడానికి ట్రై చేశారు ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న సీజీ డీటెయిల్, అంటే యాక్చువల్లీ మిస్టేక్ అది. లైక్ ఇలా ట్రాక్ చేస్తున్నప్పుడు లేదా మాస్కింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయింది. ఇక్కడ చూడండి. తీర్చుకోగలిగే సమస్యనా? యా ఆఫ్ కోర్స్, ఎవరు గమనించరు, ఇగ్నోరబుల్. ఇక్కడ ఒక పాట వస్తుంటది, వినడానికి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటది. ఇది యాక్చువల్లీ 1963లో వచ్చిన ద సింగింగ్ డామినిక్ అనే పాట, అండ్ చాలా మెమరీస్ ఉంటాయి ఈ సాంగ్ లో. మనకు కాదు, 60s, 70s, 80s వాళ్ళకి. సో మేబీ పక్షి అనే ఈ క్యారెక్టర్ ఆ పాట పెడుతున్నాడంటే అతను కూడా ఇదే టైమ్ లైన్ వాడు అయ్యి ఉండొచ్చు. మీరు గమనిస్తే ఈ ల్యాబ్ లో ఉన్న ఆర్ సంబంధించిన ప్రతి ఒక్కడికి మెన్ కి రైట్ అయి ఉండదు. దీనికి రీజన్ ఏంటో నాకే కాదు, నిక్ ఫ్యూరీకి కూడా తెలియదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, అదే హోంవర్క్. అండ్ ఇంకో మెయిన్ క్వశ్చన్ కి ఆన్సర్ నేనే ఇచ్చేస్తాను. ఇతని పేరు CT333 కదా. ఇందులో CT అంటే కన్వర్షన్ థెరపీ, CT ప్రొసీజర్ అని అంటారు దీన్ని. అండ్ ఇక్కడ వినండి. గురువు గారు 2 సంవత్సరాల క్రితం ఒక బౌద్ధ క్షేత్రంలో కాలం చేశారు. మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. అని సినిమా ఎండింగ్ లో ఇలా అంటారు, ఉన్నట్టుండి అమ్మాయి అబ్బాయి గట్ట మారద్దే. ఉన్నట్టుండి ఏమీ మారలేదన్న. అసలు డాక్టర్ మోహమే చూడండి, మన ఊరి జనాలకి ఇలాంటివి తెలియకపోవడం వల్ల తనని అమ్మాయిగా పెంచారు నాన్న. అదెందుకంటే పెంచింది పెద్దమ్మ కాబట్టి, అండ్ తను ప్రాపర్ గా కేర్ చేయలేదు కదా. చేసి ఉంటే ఇష్యూ అప్పుడే సార్టెడ్ అయిపోయేది. ఫోన్లే చెల్లివి కదా అని నీ కూతుర్ని సాగితే నన్ను ఇట్టంటావే. ఏం సాకా ఇదా? ఛీ, నువ్వసలు దీన్ని పెద్దమ్మవేనా? వినండి. జీవితం మీద ఆశ ఉండాలే కానీ ఆగిపోయిన శ్వాస కూడా తిరిగి దొరుకుతుంది. యునో వాట్, ఎగ్జాక్ట్లీ క్లైమాక్స్ లో ఇదే జరుగుతుంది. సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా మష్రూమ్స్ ని చూసి బ్రతకాలనుకుంటాడు, బ్రతికిపోతాడు. మైకాలజిస్ట్ అంటే ద వన్ హూ స్టడీస్ ఫంగై, ఈస్ట్, మష్రూమ్స్, శృతి. అండ్ జాహ్నవి ఇక్కడ ఫోటో తీస్తుంటది కదా. ఈ పిక్చర్ ని యాక్చువల్లీ స్టాక్ ఇమేజెస్ నుంచి వాడుకున్నారు. ఇది ఒరిజినల్ ఫోటో. దిస్ కాస్టెడ్ దెమ్ 0. జస్ట్ ఈ ఫంగస్ నుంచి మెడిసిన్ చేయగలిగితే దాంతో వాళ్ళ పాస్ట్ ని మర్చిపోయి ప్రశాంతంగా బతకగలరు. ఎగ్జాక్ట్లీ ఈ సమయంలో వీళ్ళిద్దరూ కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటారు. అంటే గతం మరవాలి అని ఈమె, గతం కావాలి అని శంకర్ అపోజిట్ గా ఉంటారు. అండ్ ఇక్కడ చూపించిన ఈ ఇమేజ్ కూడా సేమ్ స్టాక్ ఇమేజే, కాకపోతే అది World War II టైంలో ఉంది ఇమేజ్ అన్నమాట. ఈ సినిమా డైరెక్టర్ అయిన విద్యాధర్ అండ్ హిస్ టీమ్ రీసెర్చ్ చేశారు, ప్రాపర్ గా రీసెర్చ్ చేశారని ఎలా తెలుస్తుందంటే, కానీ లోబోటమీ చేసిన తర్వాత ఈ ఇమేజ్, ఈ కుర్రాడి పేరు హావర్డ్ టలీ. అవసరం లేని లొబాటమీకి గురైనోడు. ఇతగాడికి లొబాటమీ చేసింది డాక్టర్ వాటర్ ఫ్రీమన్ అనేవాడు.
మెయిన్ గా లబోటమీని స్కిజోఫ్రీనియా ఉన్నోళ్ళ మీద చేయడానికి స్టార్ట్ చేశారు, అలానే ఇతని మీద కూడా చేశారు. బట్ కళ్ళు కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యాయి. అండ్ ఈ సినిమాలో కూడా కిడ్స్ నుంచి టీనేజర్స్ ని మాత్రమే అడ్మిట్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళ మీదనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫోటోని ఇలా వాడుకున్నారు. ఇంటెలిజెంట్. ఆ తర్వాత ఇంకో ఇమేజ్. ఈ ముసలావిడ పేరు కేట్ కిబుల్. 90th సెంచురీలో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 8th జూలై 1903లో బర్మింగమ్ సిటీ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. రీజన్ లబోటమీ కాదు, మందుకు అలవాటు పడి గోల ఎక్కువ చేస్తుంది అన్ని పబ్స్ లో అని అరెస్ట్ చేస్తారు. ఈ ఫోటోని ఎందుకు పెట్టారో నాకైతే తెలుసు, కానీ ఈమెకి లబోటమీకి సంబంధం అయితే లేదు. అలానే మేబీ ఈమెను చూసి ఆ ఐస్ కి ప్యాచెస్ ని వాడుకున్నారేమో. ఉమా గర్ల్ టాయ్ ఇక్కడ కారిపోతుంటది, విచ్ ఇస్ రెఫరెన్స్ టు గర్ల్ ఇన్ హర్ ఆల్సో డెడ్ అని. అంటే దీని తర్వాతే మొత్తం కేవస్ స్టార్ట్ అవుతుంది కదా, అంటే తను మేడం కాదు సార్ అని మొత్తం తెలుసుకోవడం దీని తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది. సో సింబాలిక్ గా చూపించడానికి ట్రై చేశారు. అండ్ నాకు అర్థం కాని విషయం ఇది, దీన్ని చూసి బూమరాంగ్ చేస్తాడు అంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని, కానీ ఎలా లాక్ చేశారు, ఎలా విసిరితే ఎలా విసిరారు అనేది చూపించలేదు. ఇలాంటి కట్స్ చాలా ఉన్నాయి, స్పెషల్లీ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో. అదొక్కటి నెగిటివ్ ఈ సినిమాలో. షో దెమ్ డోంట్ టెల్ అనే రూల్ ని ఫాలో అవ్వలేదు సెకండ్ హాఫ్ లో. స్టార్టింగ్ లో గుర్తుపెట్టుకోండి అని అన్నాను కదా. గురువు గారు 2 సంవత్సరాల క్రితం ఒక బౌద్ధ క్షేత్రంలో కాలం చేశారు. ఎగ్జాక్ట్లీ ఆయన ఇక్కడికే వచ్చి ఉంటాడు అండ్ దాన్నే ఇక్కడ చెక్కి ఉంటారు కుంభమేళాలోనే. ఇదెవరిది? అండ్ ఈ కాస్ట్ ని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ కి దండాల్ స్వామి. ఆమె చూడండి, ఈ పాప పేరు హారిక, ఇతని పేరు మొహమ్మద్ సమద్. బట్ ఈ మూవీలో ఆ కిడ్ నుంచి టీనేజర్ గా గ్రో అయ్యే సర్కిల్ న్యాచురల్ గా ఉండాలని ఆసమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాస్టింగ్ నా ప్రకారం ఇదైతే. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఉమాని ఇక్కడ అడ్మిట్ చేసుకుంటున్నప్పుడు ఫిల్ చేసిన ఫామ్ లో డేట్ ఆఫ్ బర్త్ ని కంప్లీట్ గా 0లో పెట్టేశారు. అలానే ఇక్కడ పేషెంట్ ని చూసుకున్న డాక్టర్ పేరు తారా దుడ్డుపుడి, తప్పుగా ప్రొనౌన్స్ చేసి ఉంటే సారీ. అంటే ఈ ఆంటీ, ఈ అటెన్షన్ టు డీటెయిల్ నాకైతే నచ్చింది. ఎండింగ్ లో ఇక్కడ చూస్తే జాహ్నవి కాళ్ళకి స్టిక్స్ కట్టి ఉంటారు సపోర్ట్ గా, అంటే పడిపోతున్నప్పుడు అక్కడ ఏం లేదు కానీ ఇక్కడ ఉందంటే తనకెవరో ట్రీట్ చేసి ఉండాలి, లేదా తనకి తానే ట్రీట్ చేసుకుని ఉండాలి, ఎందుకంటే అంత పైనుంచి కిందకి పడిపోయింది కదా. సో సపోర్ట్ గా అలా కట్టారు. అమేజింగ్ డీటెయిల్ దిస్ ఇస్. అండ్ తర్వాత సినిమాలో వచ్చే లాస్ట్ షాట్ ఇది. కమెంట్ సెక్షన్ లో ఎవరో చెప్పారు ఇది ఏని వాడుకొని క్రియేట్ చేసిన షాట్ అంట. బ్యూటిఫుల్ షాట్. అండ్ దెన్ ఈ సినిమాలో శంకర్ హైలీ డౌట్ ఉన్న పర్సన్, లో కాన్ఫిడెన్స్ పర్సన్. ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ వచ్చిన వెంటనే వదిలేసి పారిపోతూనే ఉంటాడు. పిరికి మనిషి ఇతను. అలాంటి స్పర్శ, ఓదార్పు నేను చేరుకోగలనా సుధామా? 15 రోజులు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. ఈ మాలిపత్రాల వల్ల నా సమస్య పోతుందంటారా? ఇన్ని అడ్డంకులు ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా? శంకర్, కమాన్ శంకర్, పడిపోయింది నేను, వెనక్కి వెళ్ళిపోదాం అనాల్సింది నేను, అలాంటి నువ్వంటావేంటి? ఇట్స్ రిడిక్యులస్. బట్ అట్ ద ఎండ్ డేర్ చేస్తాడు, గెలిచేస్తాడు. సో అంతే. గామి సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత 6 సార్లు చూసిన తర్వాత నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఈ వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా చెప్పని డీటెయిల్ ఏదైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చూస్తా. నాకు పని లేదు, నేను చూస్తా. అండ్ ఇలాంటి గామి లాంటి సినిమాల్ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి, మనమే చేయాలి, ఇంకెవరు చేయరు. ఇంకేదో ఇండస్ట్రీలో ఉన్న సినిమాని ఎలా అయితే సపోర్ట్ చేస్తామో ఈ సినిమాలో కొంచెం ల్యాగ్ ఉంది అని సపోర్ట్ చేయకుండా వదిలేయడం తప్పే కదా. చాలా మంది నో అంటున్నారు ఈ సినిమాకి. బట్ దిస్ మూవీ డిజర్వ్స్ యువర్ సపోర్ట్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ సినిమా చూడలేదంటే చూపించండి మీరే. టాలీవుడ్లో ఒక కొత్త అధ్యాయం ఇది. మన టాలీవుడ్లో వస్తున్న కొత్తదనాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ కెరీర్ని రేపు చూసుకుందాం, కానీ ఈ రోజు కొత్తదనాన్ని కాపాడుకుందాం. అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, థ్రెడ్స్, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఎక్కడెక్కడో లింక్ పంపించేయండి. అండ్ ఇది నా ఛానల్, పేరు వితిన్ సినీ. అశ్వ అంకల్ టీజర్ వచ్చింది, డెడ్పూల్ ట్రైలర్ రానుంది. వీటి మీద వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ కింద సబ్ నాగార్జునం అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ బటన్. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ట్విట్టర్లో అయితే ఎవరు తెక్కట్లేదు, అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లో అయినా ఫాలో చేసుకోండి అప్డేట్స్ కోసం. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.